తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలు రద్దు చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, చెప్పండి, ఈ పిఏసిఎస్ల రద్దు వెనుక ఉన్న కారణం ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అదేవిధంగా డిసిసిబిలకు సంబంధించిన పాలక మండళ్లు గతంలోనే వాటికి సంబంధించిన పదవీ కాలం ముగిసింది. అయితే పాత పాలక మండలిని ఇన్ఛార్జి కమిటీలుగా కొనసాగిస్తూ ఇన్నాళ్ళు ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తుంది. అయితే కొత్తగా పిఎస్సిసిలను అదేవిధంగా డిసిసిబిలను కొత్తగా పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 9 డిసిసిబిలు ఉన్నాయి. వాటిని కొత్త జిల్లాలకు అనుగుణంగా డిసిసిబిలు, అదేవిధంగా కొత్త మండలాలకు అనుగుణంగా పిఎస్సిలను పునర్వ్యవస్థీకరించడం కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. వాటన్నిటిని కూడా త్వరలో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా అయితే గతంలోనే వీటికి సంబంధించి ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో ఉన్నటువంటి 904 పిఎస్సిఎస్లు, అదేవిధంగా 9 డిసిసిబిలు, అదేవిధంగా టెస్కామ్ పదవీ కాలం ముగిసింది. అయితే వాటికి సంబంధించి వాటిని అంటే మొదట 6 నెలలు వాటిని ఇన్ఛార్జి కమిటీలుగా గత పాలక మండలిని కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పదవీ కాలం ఆగస్టులో ముగిస్తున్నందున ఆగస్టు 14న నిరవధికంగా అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గత పాలక మండలి ఇన్ఛార్జి మేనేజింగ్ కమిటీలుగా కొనసాగిస్తాయని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ రోజు తాజాగా డిసిసిబిలు అదేవిధంగా పిఎస్సిఎస్లకు సంబంధించిన ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండళ్లను రద్దు చేస్తూ ఆ స్థానంలో అధికారులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి పిసిసిబి, డిసిసిబిలు అదేవిధంగా పిఎస్సిఎస్లకు అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించే బాధ్యత వ్యవసాయ శాఖ కమిషనర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.